సో ఫైనల్గా ఫస్ట్ డే మనమైతే హ్యాపీగా టైగర్ టోపీ అంతా చూసుకొని అండ్ అక్కడి నుంచి వచ్చేసేసి మనమైతే రిటర్న్ బ్యాక్ బయలుదేరామన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసేసి పటాయా వెళ్తున్నాము. సో పటాయాకు వెళ్ళి ఆన్ ద వేలో భోంచేసేసుకొని మంచి ఇండియన్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళి భోజనం చేసేసుకొని అక్కడి నుంచి అయితే మనం రూమ్కి వెళ్తాము. సో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మా గ్రూప్లో వచ్చేసేసి ఒక్క కపుల్ వచ్చేసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ ఆంటీ అంకుల్ది వచ్చేసేసి 40th వెడ్డింగ్ యానివర్సరీ 40. ఒకళ్ళది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ, ఒకళ్ళది 40 వెడ్డింగ్ యానివర్సరీ. సో మేమైతే కనుక వంశీని మేము అందరం ప్లాన్ చేసామన్నమాట. గ్రూప్ అందరం ప్లాన్ చేసుకున్నాము కేక్ కట్ చేపిద్దాం, ఒక మెమరబుల్గా ఉంచుదామని. సో ఆఫ్టర్ లంచ్ ఏంటంటే చక్కగా వాళ్ళ చేత కేక్ కటింగ్ అంతా చేపించి ఒక మెమరబుల్ ట్రిప్గా ఉంచాము. ఇక్కడి నుంచి అయితే ఇదిగోండి మాకు పటాయాలో ఇచ్చిన హోటల్ ఇది. ఇదంతా కూడా 4 స్టార్ హోటల్. హోటల్ అయితే చాలా చాలా పెద్దది అండ్ చాలా బాగుంది హోటల్ అయితే. సో ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూడండి. సో ఇదంతా కూడా హోటలే అండ్ మీకు ముందు కనిపిస్తుందో చూసారా, అది కూడా ఈ హోటల్ వాళ్ళదే అనమాట. కాకపోతే డిఫరెంట్ రూమ్స్. అండ్ మా తను పాప చూసారా కిందకి దిగగానే ఇంకా ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట. ఫుల్ అనమాట. ఇంకా జస్ట్ దిగాము హ్యాపీగా ఇంకేంటంటే రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆమె ఫుల్ ఫ్రీ అయిపోయి ఆ గార్డెనింగ్ అంతా చూసుకొని ఫుల్ ఖుషి అయిపోతుందనమాట. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేము ఫస్ట్ రూమ్లోకి వెళ్ళాలి. రూమ్స్ అంతా కూడా మనకి వచ్చేసి ప్రీమియం రూమ్సే అలాట్ చేశారనమాట. సో దాని గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వంశీ వచ్చేసేసి మార్నింగ్ అంతా ప్లేసెస్ చూపించి ఈవినింగ్ ఫ్రీ టైం వదిలేసినాడు, మీరు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ 1209. సో ఇది రూమ్ అండి. చూడండి చాలా 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 బాగుంది రూమ్ అయితే. ఇది మాకు ట్రిపుల్ షేరింగ్, అంటే నేనే రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే నేను నా ఫ్రెండ్ పాప కదా. సో మాకు వేరే వాళ్ళతో ఇష్టం లేదు అని చెప్పి యాక్చువల్గా 1 రూమ్కి వచ్చేసి 2 పీపుల్ షేరింగ్ అనమాట. ఫ్యామిలీ వెళ్తే ఫ్యామిలీ, లేదా ఫ్రెండ్స్ వెళ్తే ఫ్రెండ్స్ తోటి. సో ఇలా మాకు ట్రిపుల్ షేరింగ్ ఇచ్చారనమాట. సో ఇది రూము ప్రీమియం రూము చాలా బాగుంది అండ్ బాల్కనీ కూడా ఉందన్నమాట. చెప్పాను కదా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడని. రూమ్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని మా ఫ్యామిలీస్ అందరికీ 6 ఫ్యామిలీస్ వచ్చాం కదా అందరికీ కూడా ఒకే ఫ్లోర్లో ఇచ్చాడు. ఇదంతా బాల్కనీ, మనం బట్టలు ఆరేసుకోవడానికి దానికి ఇచ్చాడు. అండ్ ఇక్కడి నుంచి వ్యూ చూడండి, మా హోటల్ వ్యూ. సో ఫైనల్గా ఈవినింగ్ అనమాట. అంటే చెప్పాను కదా వంశీ ఏం చేస్తున్నాడంటే మార్నింగ్ అంతా ప్లేసెస్ చూపించి ఈవినింగ్ 5 నుంచి మనకి ఫ్రీ టైం వదిలేసినాడు. మీరు ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి, కానీ ప్రాపర్ గైడెన్స్ తోటి అయితే చేస్తున్నాడు. సో ఈవినింగ్ మేము వచ్చేసేసి పటాయాలో ఉన్న వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఈ వాకింగ్ స్ట్రీట్లో మనకి మంచిగా షాపింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి లైక్ మనకి మసాజెస్, థాయిలాండ్ అంటేనే మసాజ్ అంటే మీరెవరు బ్యాడ్గా వేరేగా అనుకోవద్దండి. లైక్ వీ హ్యావ్ ఫుట్ మసాజెస్, హెడ్ మసాజ్, నెక్ మసాజ్, బాడీ మసాజ్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో ఇక్కడైతే మేము ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? సో ఫస్ట్ డే మనకి బ్యాంకాక్ ట్రిప్లో, థాయిలాండ్ ట్రిప్లో రైట్ నో అయితే మనము బ్యాంకాక్లో ఉన్నామన్నమాట. బ్యాంకాక్లో ఫస్ట్ డే ఎయిర్పోర్ట్లో ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి టైగర్ పార్క్కి వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి వచ్చేసి అండ్ టైగర్ని టచ్ చేసాము. తర్వాత వచ్చేసేసి క్రొకడైల్ షో అంతా చూసాము. ఇంకా అక్కడి నుంచి లంచ్ చేసుకొని చక్కగా అయితే రూమ్కి వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చేసేసి రెస్ట్ తీసుకున్నాం, బాగా నిద్రపోయాం. ఎందుకంటే ఫుల్ నైట్ స్లీప్ లేదు అండ్ జర్నీ టైట్నెస్ అంతా ఉండే. సో ఫుల్ పనుకొని నిద్ర లేచేసి ఇప్పుడైతే పటాయాలో ఫేమస్ ప్లేస్ మనకి పటాయాలో చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అంటే మనకి ఇక్కడ ఏంటంటే లైక్ షాపింగ్ ఉంటుంది, లైక్ మసాజెస్ ఉంటాయి. యాక్చువల్గా థాయిలాండ్ వచ్చేసి మనకి బాడీ మసాజెస్కి ఫేమస్ కదా. సో మసాజెస్ ఉంటాయి, షాపింగ్ ఉంటుంది. లైక్ నైట్ లైఫ్ చూడాలి అంటే మాత్రం పటాయాలో వాకింగ్ స్ట్రీట్కి అయితే రావాలి. కానీ
చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఫ్యామిలీస్ 9 లోపలే రావాలి, 9 తర్వాత అయితే రావద్దు అని ప్రిఫర్ చేస్తారన్నమాట. బ్యాచులర్స్ ఎప్పుడైనా రావచ్చు, కానీ ఫ్యామిలీస్ అయితే 9 లోపలే రావాలని చెప్తారు. అందుకనే మేమందరం కూడా 9 లోపలే వచ్చేసాము. 9 లోపు మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనము చక్కగా థాయిలాండ్లో పటాయాలో మంచిగా వాకింగ్ స్ట్రీట్ చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. సో మీకు చెప్పాను కదా, ఈవినింగ్ వచ్చేసేసి కంప్లీట్గా అయితే మేమైతే వాకింగ్ స్ట్రీట్లో ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంది. పిల్లల్ని తీసుకొని మేమంతా ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. సో చాలా స్ట్రిక్ట్గా మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. 9 లోపలే ఫ్యామిలీస్ వెళ్ళండి, దయచేసి హోటల్కి మళ్ళీ రిటర్న్ అయిపోండి అని చెప్పేసేసి. అండ్ మేము ఇక్కడ రీచ్ అయిన తర్వాత కూడా మాతో కాంటాక్ట్లోనే ఉంటున్నారు, అడుగుతున్నారు ఎక్కడున్నారు, జాగ్రత్తగా ఉన్నారా అని. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను చెప్పాలనుకుంటుంది, బ్యాడ్ గుడ్ అన్ని చోట్ల ఉంటుంది, కానీ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నా ఫీలింగ్ అయితే అది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ప్రతి ప్లేస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, మనం పర్సనల్గా ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. వేరే థింగ్స్ అన్ని మనకు అనవసరమైన విషయాలు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మంచినే చూద్దాం. ఇక్కడ వచ్చేసేసి మనకి పిల్లలకి కావాల్సిన మంచి షాపింగ్ ఉంది, బొమ్మలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళది, ఆ తర్వాత ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా మనము ఫ్యామిలీస్ 9 లోపల వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. 9 తర్వాత ఏంటి అంటే పిల్లలతో వచ్చిన వాళ్ళకి నాట్ కరెక్ట్ ప్లేస్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో అందువల్ల మెయిన్గా ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా ఆ కంట్రీలో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు, రోడ్ మీద చేసేస్తూ ఉంటారు. సో పిల్లలకి నాట్ గుడ్ కదా అలాంటివన్నీ చూపించడం అనేది ఒకటి మెయిన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి లైక్ 9 లోపల రావడం వల్ల మీకేంటి బెనిఫిట్ అంటే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనము. అండ్ ఇక్కడి నుంచి మనం కొంత దూరం జస్ట్ ఒక 1 కిలోమీటర్ అలా సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్ళామంటే హ్యాపీగా బీచ్ వచ్చేస్తుంది. మాటల్లోనే వచ్చేసింది చూడండి, బీచ్. ఇదంతా బీచ్ ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ వాకింగ్ స్ట్రీట్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అలా స్ట్రైట్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తే మంచిగా బీచ్ వస్తుంది. ఆ బీచ్ దగ్గర అయితే సూపర్బ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ రెస్టారెంట్స్, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ బాగా దొరుకుతుంది, మంచిగా దొరుకుతుంది ఫుడ్ అయితే. అండ్ వెళ్ళి బీచ్ దగ్గర చాలా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఇది వచ్చేసి పటాయా అని చెప్పి మనకి ఆ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడి నుంచి సిటీ వ్యూ అయితే సూపర్బ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డే థాయిలాండ్ ట్రిప్లో నైట్ వ్లాగ్ కూడా. సో రేపు మార్నింగ్ కలుద్దాము. గుడ్ నైట్, సీ యూ ఆల్.